Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు మనము శ్రీరామనవమి రోజున శ్రీరామ చంద్రమూర్తికి ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రసాదంగా చేసే నైవేద్యాలు చలిమిడి, వడపప్పు, పానకం ఎలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి రోజున ప్రత్యేకంగా పచ్చి సలివిడిని చేసి నైవేద్యంగా పెడతాము. ముందుగా చలిమిడిని చేయడానికి 1 కప్ బియ్యంను తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యంను 2 లేక 3 టైమ్స్ వాటర్తో కడిగి తర్వాత మళ్ళీ వాటర్ వేసి 5 to 6 అవర్స్ నానబెట్టండి. ఇలా 5 అవర్స్ తర్వాత బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు ఈ బియ్యంను వాటర్ లేకుండా స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకోవాలి. లేదు త్వరగా చేయాలి అంటే ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఈ బియ్యంను ఆరబెట్టైనా చేసుకోవచ్చు. ఇలా డ్రై అవ్వాలి. బియ్యం అనేవి వాటర్ లేకుండా ఉండాలి. ఇలా డ్రై అయిన బియ్యంను ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనకు మళ్ళీ మెత్తని పిండి రావడానికి జల్లించుకోవాలి. ఇలా మనము తడిపిండితో చలిమిడి చేయడం వల్ల చలిమిడి రుచిగా ఉంటుంది. ఇలా జల్లెడ పట్టాక పైన రవరవగా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మిక్సీ పెట్టుకోవచ్చు. ఇలా జల్లి పెట్టిన పిండిని 1 కప్ తడి బియ్యపు పిండిని తీసుకున్నాము. తరువాత బెల్లమును మరీ పెద్ద ముక్కలుగా కాకుండా సన్నగా తురిమి తీసుకోవాలి. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువగా తీసుకున్నారంటే బెల్లం కరిగి కొద్ది పల్చగా అయ్యి పిండి కూడా పల్చగా అవుతుంది. కాబట్టి మీరు చలివిడిని చేసే అప్పుడు బెల్లమును ఈ మెజర్మెంట్స్ తో వేసి కలుపుకోవాలి. ఇలా తీసుకుని బాగా కలపండి. వాటర్ అనేది వేయకుండా కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిని అలాగే బెల్లమును అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నిజంగా అప్పటికప్పుడు చేయడానికి పొడిపిండిని వాడతారు, కానీ ఆ రుచితో కంపేర్ చేసుకుంటే ఇలా తడిపిండితో చేసిన చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా రౌండ్ గా చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీని మీద ఆవు నెయ్యిను అలాగే జీడిపప్పును లేదు అంటే కొబ్బరి ముక్కనైనా పెట్టి తీసుకోండి. పచ్చి చలిమిడిని ఎలా సింపుల్ గా చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం వడపప్పును తయారు చేద్దాం. ముందుగా పెసరపప్పును తీసుకుని వాటర్ తో క్లీన్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసి 1 అవర్ నానపెట్టాలి. ఇలా 1 అవర్ తర్వాత చక్కగా నానింది. వాటర్ లేకుండా స్టెయినర్ లో వేసి స్టెయిన్ చేసుకోవాలి. ఈ వడపప్పు ప్రాంతాన్ని బట్టి చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కానీ చాలా వరకు నానబెట్టిన పెసరపప్పు పైన చిన్న బెల్లం ముక్కను పెట్టి మనము వడపప్పును ప్రసాదం కింద తయారు చేసుకుంటాము. స్టెయిన్ చేసిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని దాని మీద బెల్లం ముక్కను పెడితే మనకు వడపప్పు ప్రసాదం తయారైపోయినట్టే. ఇప్పుడు మనం పానకాన్ని తయారు చేసుకుందాము. ఒక బౌల్లోకి ఒక 2 to 3 గ్లాసెస్ వరకు వాటర్ ని తీసుకోండి. మనము చేసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అన్నవి వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్స్ బెల్లంను వేసుకోండి. తీపి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోండి. ఒక 5 minutes పక్కన పెడితే బెల్లం అనేది కరుగుతుంది.
ఈ లోపల రోట్లోకి మిరియాలను అలాగే యాలకులను వేసి మెత్తగా బాగా దంచుకోవాలి. ఇలాగా దంచిన యాలకులు అలాగే మిరియాల పౌడర్ని పానకంలోకి వేసుకుందాం. వేసుకుని కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత సొంటిని కూడా పొడి చేసి మెత్తగా వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుని తర్వాత పచ్చహారతి కర్పూరంను ఒక చిటికెడు వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగాక తులసి ఆకులను వేసుకోండి. తులసి ఆకులు ఎంతో ప్రీతికరం. తప్పకుండా తులసి ఆకులను వేసుకోండి. అంతే, సింపుల్ గా పానకంను తయారు అయిపోయింది. ఇలా చేసిన పానకంను ఒక గ్లాస్లోకి తీసుకుని ప్లేట్లో పెట్టుకుని నైవేద్యం కింద సమర్పించుకుంటాము. ఇలా చేసిన చలిమిడి వడపప్పు అలాగే పానకంను శ్రీరామ నవమి రోజు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం కింద సమర్పించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాము. సో మీరు కూడా ఈ శ్రీరామనవమికి ప్రసాదంగా ఇలా చేసి నైవేద్యం కింద సమర్పించి అలాగే మీరు చేసిన ప్రసాదాలు ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.